నిజగరి పా జై శ్రీరామ్. ప్రస్తుతం నేను అయోధ్యలో ఉన్నటువంటి అమావా రామ్ మందిర్ దగ్గర ఉన్నానండి. గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్, మైగ్రేన్, ఫిట్స్, బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి ప్లేస్ ఇది. ఎందుకంటే మనకి రామ్ మందిర్ పక్కనే ఇప్పుడు నూతనంగా నిర్మితమైనటువంటి రామ మందిరం పక్కనే ఉంటుంది. అయితే ఇక్కడ నిత్యాన్నదానం జరుగుతుంది. 3 సంవత్సరాలుగా అంటే 2020 నుంచి చూసుకుంటే 3 సంవత్సరాలుగా ఇక్కడ నిత్యం అన్నదానం చేస్తున్నారు. ప్రతిరోజు 5,000 మంది దాకా ఇక్కడ భోంచేసి వెళ్తూ ఉంటారు స్వామివారి ప్రసాదాన్ని. ఇది రామ్జీ కా రసోయి అని అంటూ ఉంటారు. అన్నదాన క్షేత్రం అని చెప్పి మనకి రామ్ మందిర్ పక్కనే బోర్డు లాగా కనిపిస్తుంది. సైడ్ ఇక్కడ చూడొచ్చు, ఇగో మనకి రామ్ మందిర్ కనిపిస్తోంది. ఇదంతా కూడా అమావా రామ్ మందిర్ ఏదైతే ఉందో దీనిపైన మనకి బాలరాముడి విగ్రహం ఉంటుంది. ఎంత చూడ చక్కగా ఉంటాడో స్వామి. బాలరాముడు ఇక్కడ ఆల్రెడీ ఉన్నారు. వారి మూర్తి చాలా అందంగా మనకు కనిపిస్తుంది. స్వామివారి రూపం కానీ కాసేపు అక్కడ కూర్చుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. నాకు ఇక్కడికి రాగానే చెప్పారు అమావా రామ్ మందిర్ అని ఉంటుంది, ఖచ్చితంగా వెళ్ళండి అని. అందుకే అందులో భాగంగా నేను వచ్చి ఇక్కడ షూట్ చేస్తున్నాను. చూడండి, చాలా చాలా మంచి ప్లేస్ ఇది. కరెక్ట్గా నేను మధ్యాహ్నం సమయానికి వచ్చాను. స్వామి దర్శనం కూడా నాకు అయిపోయింది, చాలా బాగా జరిగింది. ఆ తర్వాత ఇక్కడ అమావా రామ్ మందిర్ అని రాసింది మనకి ఇక్కడ బోర్డు చూడొచ్చు. చాలా మంది భోజనం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఎలాంటి ఆహారం వాళ్ళు తీసుకుంటున్నారు, అసలు ఎందుకు ఈ విధంగా నిత్యాన్నదానం చేస్తున్నారు. అసలు ఇక్కడ ఎలాంటి డబ్బులు కూడా కట్టాల్సిన అవసరం లేదండి, ఫ్రీగా చేస్తున్నారు. మహావీర్ హనుమాన్ ఆలయం ఏదైతే పాట్నాలో ఉందో ఆ టెంపుల్ కింద అనమాట వారి ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతుంది. అయితే ఆచార్య కిషోర్ కునాల్జీ ఎవరైతే ఉన్నారో వారు ఈ విధంగా ఈ భోజనాలన్నీ ఏర్పాటు చేస్తున్నారనమాట. ఎక్కడ ఎవరి దగ్గర రూపాయి తీసుకోరు. ఇక్కడ డొనేషన్స్ కానీ డబ్బులు వేయటం కానీ ఇలాంటివి ఏవి ఉండవని చెప్పి క్లియర్గా రాసి ఉంటుంది. నో క్యాష్ ఆర్ కైండ్ యాక్సెప్టెడ్ ఫర్ రామ్ రసోయి ఆర్గనైజ్డ్ బై ఫేమస్ మహావీర్ మందిర్ ఆఫ్ పాట్నా అని రాసి ఉంటుంది. సో ఎక్కడ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. వీళ్ళందరూ కూడా రామ్ మందిర్ రాముడి దర్శనానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఫ్రీగా ఇక్కడ భోజనం చేస్తారు. రాముడి ప్రసాదమే చాలా నీట్గా పెడతారండి, హైజీన్ కూడా మెయింటైన్ చేస్తారు. సో నేను కూడా ఆ ప్రసాదం తీసుకుందాం అనుకుంటున్నాను. వెళ్దాం లోపలికి. ఇప్పటికే నిండిపోయారు చాలా మంది. దగ్గర 3,000 మంది నుంచి స్టార్ట్ చేశారేమో, ఇప్పుడు రోజుకి 10,000 మంది దాకా అవుతున్నారు. ఎందుకంటే ఉదయం 11 గంటలకి స్టార్ట్ చేస్తే 3 గంటల వరకు ఉంటుంది. అలాగే నెక్స్ట్ రాత్రి 7 గంటల నుంచి 11 గంటల వరకు భోజనాలు ఉంటాయన్నమాట. స్వామివారి ప్రసాదం తీసుకోవచ్చు. సో వీళ్ళందరూ చూడొచ్చు, ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు, రాముడి దర్శనం కోసం వచ్చిన వాళ్ళు వీళ్ళంతా కూడా. ఎక్కువగా ఇక్కడ లక్నో నుంచి, ఉత్తరప్రదేశ్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, అలాగే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఇలాంటి ప్రాంతాల నుంచి వస్తున్నారనమాట. వీళ్ళంతా అక్కడి వాళ్ళే. ఇవాళ ఇంకా హడావిడి చాలా ఉంది కదా, రాముడి దర్శనం మనకి ఎన్నో సంవత్సరాల నిరీక్షణ. ఇందులో భాగంగా ఎక్కువ మంది వచ్చారని చెప్పాలి. అయినా కూడా ఎవరికి లేదు అనకుండా ఇక్కడ భోజనాలు అన్నీ ఏర్పాటు చేశారు. కంప్లీట్గా చూడొచ్చు. ఇక్కడ చిన్న చిన్న ఉపాలయాలు కూడా ఉంటాయి. శివుడి మందిరం, దుర్గామాతవి, పంచముఖి అమ్మవారిది, అలాగే రామ్ దర్బార్ ఉంటుంది, రామ్ మహల్ అని చెప్పి ఇలా రకరకాలుగా ఎన్నో ఉపాలయాలు, దేవాలయాలు కూడా ఉంటాయి. చక్కగా ఈ ఆలయ ప్రాంగణంలోనే మనం స్వామివారి ప్రసాదం స్వీకరించవచ్చు అనమాట. ప్రస్తుతం మనతో పాటు అమావా రామ్ మందిర్ ట్రస్ట్ ఉందో ఆ ట్రస్ట్లో ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మణి గారు ఉన్నారు, తెలుగువారి వారితో మాట్లాడదాం. ఎలా అసలు కండక్ట్ చేస్తున్నారు ఇవన్నీ, వీటి గురించి తెలుసుకుందాం. మణి గారు నమస్తే అండి. నమస్తే. జై శ్రీరామ్. శ్రీరామ్. జై శ్రీరామ్. చాలా సంతోషం మిమ్మల్ని కలవడం. తెలుగువారు ఇక్కడ ఉన్నారు. ప్రత్యేకించి ఇక్కడ ఏంటండి అమావా రామ్ మందిర్ అంటే ఏంటి అసలు, ఇక్కడ ఎందుకు అంటే ఫ్రీగా అన్నదానం అని విన్నాను నేను. ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు, కానీ చాలా మంది ప్రతినిత్యం భోజనం చేస్తున్నారు అని విన్నాను. ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి కారణాలు, వీటి గురించి చెప్పండి. ఇది సంస్థ వచ్చి పట్నా మహావీర్ మందిర్ తరపున ఫ్రీగా అన్నదానం చేస్తున్నాము. ఇది 2019 డిసెంబర్ 1వ తారీఖు నుంచి అన్నప్రసాదం స్టార్ట్ అయింది. ఈ తెల్లారితో పొద్దున 11 నుంచి 3 గంటల వరకు పొద్దున భోజనం ఉంటుంది. సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఉంటుంది. పొద్దున ఐటమ్స్లో మెనూలో పూరి, 2 రకాల సబ్జీ, అన్నము, పప్పు, అప్పలము, తిలోరి, గీ కూడా ఉంటుంది. దాని తర్వాత స్వీట్ చట్నీ, తెలుగు వాళ్ళ కోసం, సౌత్ ఇండియన్ వాళ్ళ కోసం సాంబార్ కూడా ఉంటుంది. ఈవినింగ్ కిచిడి ఉంటుంది. 2-3 రకాల స్వీట్ ఐటమ్స్ ఉంటుంది. అప్పలము, తిలోరి అవన్నీ ఉంటుంది. ప్రతిరోజు ఇంతవరకు మేము ఒకరోజు కూడా మా కిచెన్ స్టాప్ చేయలేదన్నమాట. కరోనా టైంలో కూడా మేము పార్సల్ చేసుకొని బయటికి వెళ్ళి డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటాం.
అవును. కారణం ఏంటండి ఇలా ఉచితంగా అన్నదానం చేయాలన్న ఆలోచన సంకల్పం? మా సెక్రటరీ వచ్చి బాగా భక్తిమంతుడు అనమాట. ఆయన చిన్నప్పటి నుంచి ఆయన వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నారు అనమాట. ఆయన వచ్చి బాగా ఎక్కువగా భక్తిమంతుడు. ఆయనకి ఆచార్య కిషోర్ కునాల్ రిటైర్డ్ IPS ఆఫీసర్. ఆయన ద్వారానే ఈ సంస్థ ఆయన ద్వారానే డెవలప్ అయింది. ఫస్ట్ చిన్నదిగా ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది పాట్నా రైల్వే స్టేషన్ ముందర. కొద్దిగా సమతలు పెంచి 4-5 క్యాన్సర్ హాస్పిటల్ ఫ్రీగా నడుపుతున్నాము, 2-3 స్కూళ్ళు ఫ్రీగా నడుపుతున్నాము. ఇక్కడ అయోధ్యలో కూడా ప్రతినిత్యం ఒక రోజుకి 4,000 మంది నుంచి 5,000 మంది వరకు ప్రతినిత్యం అన్నదానం చేస్తున్నాము. మీరు ఎలా ఇక్కడికి రావడం? మీ అసలు మీ దేవురు? మాది తిరుపతి అండి. తిరుపతి నుంచి వచ్చాము. ఇక అయోధ్యకి రావడం, అయోధ్యలో ఉండడమే మా భాగ్యము. అయితే నిన్న స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత మా జన్మ ధన్యమైందనేసి భావిస్తున్నాము. కన్నులకు విందుగా ఉండింది. ఇది వచ్చి మాటలతో చెప్పేది కాదు, ఎవరైనా తనివి తీరా అనుభవించాల్సిందే. అందరూ రావాలి, స్వామివారి దర్శనం చేసుకున్న స్వామివారి కృపా కటాక్షాలకి పాత్రలు కాగలరు. అమ్మవారి మందికి రండి, భోజన ప్రసాదం తీసుకుని స్వామివారి కృపా కటాక్షాలు పాత్రలు కాగలరు. సార్ ఇక్కడ చాలా మందిరాలు ఉపాలయాలు కూడా చూస్తున్నాను ఈ చుట్టూ, ఇక్కడ లోపల ఇవన్నీ. ఇక్కడ స్వామివారు ఇది అమ్మవారి రామ మందిర్ అనేసి బీహార్ పట్నాలో అమ్మవారి స్టేట్ అనేది ఉండింది అనమాట. ఈ 1920లో ఈ గుడి నిర్మాణం జరిగింది. అప్పటి నుంచి రాజావారు వాళ్ళ కుటుంబీకులు ఈ టెంపుల్ని నిర్వహిస్తున్నారు. దాని తర్వాత మేము 2000 సంవత్సరంలో మా ట్రస్టీ తీసుకున్నాము. మా ట్రస్టీ తరపు నుంచి ఈ గుడి అంతా డెవలప్ చేసాం. అంతకుముందు ఈ ఫస్ట్ పైన చూస్తున్నారు కదా గోపురం మాత్రం ఉండింది. ఈ గోపురం అంతా కూడా పాట్నా మందిరం తరపున డెవలప్ చేసి పైన బంగారు కలశం పెట్టి, దాని తర్వాత ఈ ఉపాలయాలన్నీ రాముల వారి మహల్ ఉంది, రామ దర్బార్ ఉంది, దుర్గా మందిర్ ఉంది, ఆంజనేయ స్వామి మందిరం ఉంది, రాధాకృష్ణ ఉన్నారు, దాని తర్వాత లక్ష్మీనారాయణ స్వామి ఉన్నారు, కాశీ విశ్వనాథన్ ఉన్నారు. మళ్ళీ మేము ప్రత్యేకంగా మన సౌత్ ఇండియాలో బాలకృష్ణుడు చూస్తుంటాం కదా, మనం పైకి వెళ్తే బాలరాముడు ఉన్నారనమాట. ఈ బాలరాముడు ప్రత్యేకత ఏదంటే నవంబర్ 8వ తేదీకి 2019 మనం ప్రతిష్ట చేశాము. నవంబర్ 9వ తారీఖు ఒకరోజు తర్వాత రాముల వారి కేసు డిస్వాల్వ్ అయిందనమాట. ఆ చరిత్ర ఈ బాలరాముడికి ఆ రాముడికి చెందుతుంది. బాలరాముడు ఆలయం కూడా ఉంటుంది. నాకు ప్రత్యేకించి చెప్పారు అమ్మవారి రామ మందిర్ దగ్గర బాలరాముడు ఆలయం చాలా చాలా బాగుంటుంది చూడండి అని చెప్పి. దూరం నుంచి కనిపిస్తున్నారు స్వామి, చాలా సుందరంగా ఉన్నారు, ముద్దుగా. మనకి వ్యూ వచ్చి మనకి 3 కిలోమీటర్స్ నుంచి చూసినా కూడా మన బాణము, ధనస్సు, తర్వాత బాలరాముడు కనబడతారు అన్నమాట. ఎంతమంది అండి రోజు ఎంతమంది భోజనం చేస్తారు? 4,000 మంది నుంచి 5,000 మంది వరకు ప్రతినిత్యం భోజనం చేస్తారు. రాత్రి సమయంలో 1000 నుంచి 800 నుంచి 1000 మంది భోజనం చేస్తారు రోజు. ఎక్కడెక్కడి నుంచి వస్తారు? దేశం నలుమూల నుంచి వస్తున్నారు. ఇప్పుడు ప్రపంచం నలుమూల నుంచి కూడా వస్తున్నారు. ఒక 6 monthsగా రామ మందిరం ఇంకా 1 yearలో పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు ప్రపంచంలో నలుమూల నుంచి కూడా రాములవారి భక్తులను చూడొచ్చు. ఏమనిపిస్తుంది ఇలాంటి ప్రాంతాల్లో మీరు పనిచేయడం కానీ, ఇలా ఒక ఇన్ఛార్జిగా ఉండడం? ఎంతమందికి అంటే అన్నదానం చాలా మిన్న అంటారు, అంటే ఆకలితో ఉన్న వాళ్ళు కడుపు నింపడం అనేది చాలా గొప్ప విషయం. ఏమన్నా సరే చాలు అని అనవేమో కానీ కడుపు నిండగానే చాలు అనే మాట అంటాము. ఇది అంతా నాహం కర్త హరిం కర్త అని చెప్తారు కదా, మరి నేను కాదు కర్త, ఆ స్వామివారే చేపిస్తున్నారు. ఎవరెవరు దేనికి అరువులో అందరినీ పాత్రలో స్వామివారి అందరినీ సమకూరుస్తూ ఉంటారు. ఎవరి అవసరం ఎక్కడ ఆ అవసరాన్ని తీర్చగలరు అక్కడ స్వామివారు పెడతారని మా గట్టి విశ్వాసం. ఈ కార్యక్రమం జరుగుతుంది, ఇంకా ముందు కూడా జరగాలనేసి మీ భక్తులందరినీ కూడా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్ అండి. సో విన్నారు కదా, ఒకటే చెప్తూ ఉన్నారు 2019 నుంచి అలా స్టార్ట్ చేసుకుంటే కనుక ఎక్కడ అప్రతిహతంగా బ్రేక్ అనేది లేకుండా కంటిన్యూగా అన్నదానం జరుగుతూనే ఉంది. నిజంగా గొప్ప మనసు కిషోర్ కునాల్ గారికి ఇచ్చారు ఆ రామ్ భగవాన్. ప్రత్యేకించి వాళ్ళతో పాటుగా ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా సైన్యం కావచ్చు, ఇప్పుడు మణి గారు కానీ ఇన్ఛార్జ్, ఇలా రకరకాలుగా ఎంతో మంది ఇక్కడ పనిచేస్తారు. ప్రతినిత్యం భోజనం అనేది ఉంటుంది, చక్కగా భోజనం పెడతారు. మాకు కూడా ఒకటే మాట అన్నారు, ఫస్ట్ లోపలికి రాగానే ముందు భోజనం చేయండి అన్నారు. ఫస్ట్ మీకు చూపించాలన్న తపనతోటి ఈ విధంగా వారితో మాట్లాడడం కానీ ఇలా చేస్తున్నాము. ఇప్పటికే ఒక బ్యాచ్ అయిపోయింది, నెక్స్ట్ బ్యాచ్ కూర్చుంటున్నారు. సో నేను కూడా ఆ ప్రసాదం స్వీకరిద్దాం అనుకుంటున్నాం. మా టీం అంతా కూడా మేము తింటాము ప్రస్తుతం. సో మీరు కూడా అయోధ్య వస్తే ఖచ్చితంగా అమ్మవారి రామ మందిరికి రండి, బాలరాముడిని దర్శించుకోండి, ఇక్కడ భోజనం కూడా చేసి వెళ్ళండి. ఇది రాముల వారి ప్రసాదం, ఇది రాముల వారి వంటగది రసోయి. జై శ్రీరామ్.